హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కర్నూలుకి వచ్చేసినాము. కర్నూలులో మనం ఏడున్నామంటే హైదరాబాద్కి, మనకి హైదరాబాద్ అంటేనే ఫస్ట్ బుద్ధ స్టాచ్యూ ఎట్లా చూపిస్తారు, గౌతమ్ బుద్ధ స్టాచ్యూ ట్యాంక్ బండ్ మీద, అట్లా కర్నూలు అంటే ఫస్ట్ కర్నూలులో చూపించేది ఇదే అనమాట, కొండారెడ్డి బ్రిడ్జ్. సో మనం ఈరోజు కొండారెడ్డి బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాం ఎక్స్ప్లోర్ చేయనీకే, అదనమాట. కొండారెడ్డి బ్రిడ్జ్కి అయితే వచ్చినాము, పైకి పోతున్నాము మనము. స్పెషల్లీ ఏంటంటే ఇది అరౌండ్ 15th సెంచరీలో కట్టిరంట ఇది. సో 15th సెంచరీలో అచ్యుత దేవరాయ అనేది ఆయన కట్టించిండి ఇది. అంటే ఆయన అప్పుడు కృష్ణదేవరాయ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆయన అచ్యుత దేవరాయ. సో అది ఎంట్రన్స్ అన్నమాట. అది ఎంట్రన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరికీ ఫ్రీ ఎంట్రీయే, టికెట్ టోకన్ అట్లా ఏం లేదు, ఫ్రీ ఎంట్రీయే. సో అందరూ రావచ్చు. ఇటు నుంచి మనం ఇట్లా స్టెప్స్ ఎక్కుకుండా పైకి వచ్చినాం. సో ఇది దీని ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. అప్పట్లో రాజులు పరిపాలిస్తుండే దీన్ని. సో మనం ఇంకా పైకి కూడా ఉన్నాయి స్టెప్స్, మనం పైకి కూడా పోదాం. సో ఇది కొండారెడ్డి బ్రిడ్జ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి, ఇక్కడ నియర్ బై లొకాలిటీలో ఒక ఆయన కొండారెడ్డి అనేది ఆయన ఒక ఏమంటారు స్వాతంత్రం టైంలో, బ్రిటిష్ వాళ్ళ టైంలో స్వాతంత్రం కోసం చాలా పోరాడినంట. సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆయన తెచ్చి బంధించిరంట దీంట్లో, కొండారెడ్డి బ్రిడ్జ్లో. సో బంధించిన తర్వాత ఆయన దీంట్లోనే చనిపోయినంట. చనిపోయినందుకు అట్లా ఆ పేరు వచ్చేసింది దీనికి, కొండారెడ్డి బ్రిడ్జ్ అని. సో ఇంకోటి ఏంటంటే ఈడ నుంచి మన తెలంగాణ గద్వాల్ కోటకి, మళ్ళీ అట్లనే తెలంగాణలో అలంపూర్ ఐడియా ఉంది కదా, అలంపూర్ అక్కడికి సొరంగం ఉంది. సో ఆ సొరంగం ఏదో కాదు ఇదే. సో ఈ సొరంగం నుంచి అప్పట్లో రాజులు కానీ లేకపోతే సైనికులు కానీ తప్పించుకునేతోళ్ళంట అది. ఈ నియర్ బై ఇట్లాంటివి టోటల్ 4 ఉన్నాయి. ఆ 4లో ఇది ఒక్కటే స్టాండర్డ్గా నిల్చుంది, మిగతా ఈ 3 అన్నీ డిమాలిష్ అయిపోయినాయి అనమాట. 2 అయితే వాటర్లో ఉన్నాయి, మన తుంగభద్ర రివర్లో ఉన్నాయి 2 అదనమాట. సో ఇక్కడ నుంచి సొరంగం ఉందంట, ఈ నుంచి రాజులు సైనికులు తప్పించుకునేందుకు పోయేతోళ్ళంట. సో ఇది ఏదైతే వ్యూ ఉందో ఇక్కడ, సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం మూవీ షూటింగ్స్ వ్యూ పాయింట్ అనేది అదే అనమాట. ఆ నుంచే మ్యాక్సిమం మూవీ షూటింగ్స్ వ్యూ పాయింట్ ఇది. యాక్చువల్లీ పేరు వచ్చేసి, ఏరియా పేరు వచ్చి పాత బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు ఈ ఏరియాని. సో ఈయనే మ్యాక్సిమం షూట్స్ అన్నీ అవుతాయి ఇక్కడ. ఇదంతా ఒకప్పుడు అవుతుండే, ఇప్పుడైతే అవుతలేవు. మొన్న మహేష్ బాబు సినిమాలో కూడా అది సెటప్ అంతా ఒరిజినల్ కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ పర్మిషన్స్ ఇక్కడ ఇవ్వట్లేదు, అంటే క్రౌడ్ జమ అయిపోతారు అని చెప్పి. సో మనం ఇక్కడ నుంచి 2nd ఫ్లోర్కి అయితే పోతున్నాము. స్టెప్స్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి, మొత్తం రాళ్ళతో కట్టినది అంట ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కట్టడానికి స్టోన్స్ యూజ్ చేసారు. అండ్ సిమెంట్ కాదు, ఇది ఏమంటారు బెల్లం, సున్నం ఇవి వాడి కట్టిరంట దీన్ని. సో మీరు చూస్తారేడా, ఇదంతా పైన ప్యాచెస్ వేసారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. బట్ ఆ టైంలో మాత్రం సున్నం ఇంకా బెల్లము ఇవి వాడి కట్టిరంట, ఇది అందుకనే ఇది ఇంత స్ట్రాంగ్ ఉంది. సో ఇదంతా మొత్తం రౌండ్గా ఉంటుంది ఇది మనకి వీడియోలో చూసుకున్నట్టయితే. ఇక తెలుసు కదా ఇక్కడ ఇక ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ సరిగా పట్టించుకుంటలేదు. ఇక్కడ వచ్చేతోళ్ళు మొత్తం స్పాట్ మంచిగా ఉందని చెప్పి అంతా లవర్స్ని తీసుకొని వస్తారు, ఫ్రెండ్స్. కొంచెం గవర్నమెంట్ ఇవన్నీ చూడాల్సిందే కోరుకుంటున్నాము. సో ఇదైతే వ్యూ అన్నమాట, చూసిరు కదా మొత్తం వ్యూ అయితే మస్తుంది ఇక్కడ. ఇది ఇప్పుడు ఈ మధ్య డెవలప్ చేసారు కదా, ఏమంటారు దీన్ని, మున్సిపాలిటీ పార్క్ అంట, జిహెచ్ఎంసీ పార్క్ ఇది. సారీ జిహెచ్ఎంసీ కాదు, కేఎంసీ, కర్నూలు మున్సిపాలిటీ కార్పొరేషన్ కేఎంసీ పార్క్ ఇది. సో ఈ నుంచి వ్యూ ఉంది. ఇంకా మనం చూసినట్టయితే ఇంకా పైకి కూడా పోనీకే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచే పోదాం మనం పైకి.
సో ఇప్పుడైతే టైం 6:20 అవుతుంది. లైట్స్ ఆన్ చేసిర్రు ఇప్పుడే జస్ట్. సో లైట్స్ ఆన్ చేస్తే బాగానే ఉంది, మంచిగా కనబడుతుంది. సో పైన వీడియో దీనికి పోతే ఈ సెక్యూరిటీ వాళ్ళు మనకి తీయనిస్తలేరు పైన వీడియో. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది ఇది, వీడియోస్ తీయొద్దు అది ఇది అని అంటున్నారు. సరే ఓకే అని చెప్పి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి కిందికి వచ్చేసినాం మేము. సో ఇదే అనమాట, పెద్దగా అయితే చెప్పుకున్నంత ఏం లేదు. బట్ ఏంటంటే కర్నూలు ఫోర్ట్ అంటేనే ఇది ఒక సింబల్ లాగా. మనకి ట్యాంక్ బండ్ అంటేనే చార్మినార్, ఇంకా మన హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్ బండ్ ఎట్లా చూపిస్తారు, అట్లా కర్నూలు అంటేనే ఇది ఒకటి చూపిస్తారు. సో ఇది